ఎంత సంతోషంగా ఉన్నారు రైతులు అంటే అంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, వీళ్ళు దొరనపాలనని కేసీఆర్ని బదలాం చేసిర్రు. కానీ దొరగాడు ఆయన రైతు బిడ్డ, ఆయన ఏదన్నా రైతు బిడ్డ ఆయన. ఈ దుర్మార్గులు రైతు బిడ్డలం అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఈ దుర్మార్గులు రైతు బిడ్డలు గారు, రైతుల దోసుకునే దుర్మార్గులు వీళ్ళు. రైతు బిడ్డ అంటే కేసీఆర్ గారు, దొరలు వీళ్ళు. రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డనే నేను అంటే కానీ రైతు బిడ్డకి ఇలా ఉంటుందా? రైతు బిడ్డ కేసీఆర్ గారు అలాంటి మెంట్ వేసిండు. ఒక 10% రైతులు పోతే 90% ప్రైవేటు భూములు ఒకటే గవర్నమెంట్ భూములు పెట్టేట్టు చూసిండు ఆయన. నువ్వు చూడలేదు, రైతు బిడ్డ అయితే నువ్వు చూడలేదు. వాళ్ళ సొంత సలాభాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ సొంత భూములకు తలగాలి. ఎందుకంటే నెక్స్ట్ మేము ఉండం, వాళ్ళు కన్ఫామ్ వాళ్ళు ఓకడం అంటే తెలుసు వాళ్ళకు ఉండమని తెలుసు. ఈ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాడు, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 ఏళ్ళు చేయడు. ఈయన ఎమ్మడే రైతులు ఇవ్వడానే పోని మన ఏరియాలో రోడ్డు మనం అలాట్మెంట్ చేస్తేనే అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తా అంటుండే 10 సంవత్సరాలు కాదు, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలవని చూద్దాం. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని గెలవాలి, ఆయన గెలవాను. ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చిన్న పిల్లగా అనుకున్న సోయి లేదు. ఏంది ముఖ్యమంత్రి? ఉన్నోళ్ళని నాశనం చేసడం, ఇండ్లు గూల కొట్టడం, రైతులను జడగొట్టడం. ఎవరికొరకు అభివృద్ధి? మా రైతులు ఏమన్నా మా రైతుల పొలాలే తీసేసి మమ్మల్ని బిచ్చగాల లేక సంతలో జోలకేస్తే అభివృద్ధి ఎవరి కొరకు చేస్తున్నావు?